హాయ్ అండి. ఇది తోటకూర ఫ్రై కోసం ఆనియన్స్ వేయించుతున్నాను. తోటకూరని అయితే మాత్రం ముందు కట్ చేసుకోకుండానే 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఇంకోసారి వాష్ చేసుకోవాలి. ఇసుక బాగా ఉంటుంది కాబట్టి అన్నిసార్లు వాష్ చేసుకుంటేనే మనకి ఇసుక తగలకుండా ఉంటుంది. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత కొంచెం పసుపును ఎల్లిపాయ పేస్ట్ వేసానండి. ఎల్లిపాయ పేస్ట్ ఏమి వేయక్కర్లేదు, ఎల్లిపాయలు దంచేసుకోవచ్చు. ఇంట్లో ఉంది కాబట్టి వేసాను. సాల్ట్, కారం కూడా వేసేసానండి. ఇది ఫ్రై కాబట్టి తాలింపులోనే వేసుకోవాలి. అదే గ్రేవీ కర్రీ అయితే కొంచెం ఆకుకూర మగ్గిన తర్వాత వేస్తాము. అది వాటర్తో ఉడుకుతుంది కాబట్టి, ఇది అసలు వాటర్ వేయకుండా డ్రైగా వేయించుతాం కాబట్టి తర్వాత వేస్తే పట్టవు, ముందుగానే వేసేసుకోవాలి తాలింపులో. ఇదండి ఇట్లా డ్రైగా వేగాలి. సేమ్ టైం మళ్ళీ కూర కూడా ఉడకాలండి, లేదంటే అరగదు అసలు. పచ్చిగా వండుకుంటే మాత్రం అరగదు. ఇట్లా డ్రైగా రావాలండి. తర్వాత వేయించే ప్రాసెస్సే ఉంటుందండి. తర్వాత ఇంకేం వేయాల్సిన పని ఉండదు. అదండి, ఇది కొత్త ఆవకాయ పచ్చడి అండి. 2 మామిడికాయలు కట్ చేసి కొంచెం అవన్నీ క్లీన్ చేసుకోవాలి. రేకులు అవి ఉంటాయి కదా పీసుల్లాగా, అవన్నీ తీసి కొంచెం ఆరనిచ్చేసి ముక్కలు కలపడం స్టార్ట్ చేశానండి. పసుపు వేసాను, తర్వాత సాల్ట్ వేసాను. అన్నీ అందాజుగానే వేస్తున్నానండి, ఏది కూడా కొలతలు చెప్పట్లేదు. ఇది కాశీ బ్రాండ్ కారం అండి, ఫస్ట్ టైం వాడుతున్నాను. ఇంతకుముందు ఎక్కువ 3 మ్యాంగో వాడేదాన్ని. ఈసారి కాశీ బ్రాండ్ కారం, చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. కారం కూడా ఘాటు ఎలా ఉంటుందో తెలీదు, దాన్ని బట్టి చూసి వేసుకుందామని నేను 3 టైమ్స్ వేసాను. అది కూడా స్పూన్ ఫుల్గా వేయలేదండి, నార్మల్గా తీసి వేసాను. సరిపోతే మనకు కలుపుకునే అవకాశం అంటూ ఉంది కదా, అందుకే తక్కువ వేసాను. కలర్ఫుల్గా ఉందండి, కారం అయితే మాత్రం చాలా కలర్ ఉంది. ఇది ఆవపిండి అండి, 2 టైమ్స్ వేసింది కూడా ఆవపిండే. మెంతిపిండి వచ్చేసి ఒక 1/2 స్పూన్ వేసుకుందాము. నార్మల్గా అయితే కొంచెం వేసుకోవచ్చు ఆవపిండి, మెంతిపిండి. నేను ప్రతి పచ్చళ్ళలో కూడా తక్కువగానే వేస్తాను కాబట్టి నేను వేసుకునే ప్రకారం వేసుకుంటున్నాను. ఇంకా తినేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు అయితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. 1 స్పూన్ ఆవపిండి వేసేసుకొని మెంతిపిండి 1/2 స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ వేసానండి, సరిపడా ఆయిల్ వేసి చూసి మళ్ళీ కలిపిన తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఎల్లిపాయలు వచ్చేసి రోట్లో దంచి వేసాను. ఎల్లిపాయలు ఎప్పుడు నిలవ పచ్చళ్ళలో మెత్తగానే దంచి వేస్తానండి. వెల్లిపాయలు వేస్తే ఆవకాయ స్మెల్ అనేది రావట్లేదు. ఆ ఎల్లిపాయ తినడానికి ఉంటుంది కానీ మామూలుగా అయితే స్మెల్ అయితే రాదు. ఇదండి, కలుపుతుంటే మాత్రం కలర్ఫుల్గానే ఉంది. కారం మాత్రం కలర్ బాగుంది. టేస్ట్ అనేది తిని చూడాలి. తిన్నాక ఆ టేస్ట్ అనేది ఈ కారం బాగుందా, ఆ కారం బాగుందా అన్నది ఎప్పుడన్నా తెచ్చుకోవడానికి కూడా మనకి తెలిసి ఉంటుంది కదా. కొంచెం ఆయిల్ తగ్గిందండి, ఆయిల్ వేస్తున్నాను. కొంచెం పచ్చడే కాబట్టి మళ్ళీ రోజు కలిపే పని లేదు కాబట్టి రేపు ఇప్పుడే కలిపి వేసేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కానీ కారం కానీ తగ్గితే కొంచెం వేసి సాయంత్రం కలిపేస్తాను. ఇదండి, పచ్చడి అయితే మాత్రం చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. ఓకే అండి, నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది అన్నం కలిపాక కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి, రెడ్గానే కనిపించింది. ఓకే అండి.